IAS 2024 Delhi Action Plan. Prelims cracker. Why? Why is important for the UPSC? యూపీఎస్సిలో ఎగ్జామ్స్లో మనకి వై అనే అంశం ఎందుకు అన్నిటికన్నా ముఖ్యమైనది. సో యూపీఎస్సి ఈజ్ ఎక్స్పెక్టింగ్ ది క్యాండిడేట్స్ టు నో ద రీజన్ ఫర్ ఎ ఫినామినా, నాట్ జస్ట్ ద ఫినామినా. అంటే ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకి కారణం ఏంటి అనేది యూపీఎస్సి తెలుసుకోవాలనుకుంటుంది అభ్యర్థుల నుంచి, స్టూడెంట్స్ నుంచి. కేవలం ఆ ఫినామినా మాత్రమే కాదు, ఆ ఈవెంట్ మాత్రమే కాదు, ఆ ఇన్సిడెంట్ మాత్రమే కాదు. సో మనకి నాలెడ్జ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. వాట్ ఈజ్ వాట్ అనేది, వాట్ ఈజ్ వై దట్ ఈజ్ అనేది. అంటే వాట్ ఈజ్ వాట్ అంటే అసలు 1+1 = 2 అని అంటాం. అది వాట్ ఈజ్ వాట్. 1+1 అంటే ఎంత? 2. సో దట్ ఈస్ స్టోరీ ఓవర్. A+B² వాట్ అన్నప్పుడు అది స్టోరీ ఓవర్. దెన్ వై దట్ ఈస్, ఇది జనరల్గా మన స్కూళ్ళల్లో నేర్పించరు. మనకి ఎంతసేపు A+B² అనేది మాత్రమే నేర్పించారు కాబట్టి తప్ప A+B² A² + B² అని ఎందుకు అయింది అనే మాత్రం నేర్పించలేదు. సో యూపీఎస్సి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వై దట్ ఈస్ హ్యాపెనింగ్, అది 1+1 2 ఎందుకు కావాలి, 3 ఎందుకు కాకూడదు అనే పర్స్పెక్టివ్లో అడుగుతారనమాట క్వశ్చన్. సో వాట్ ఈజ్ వాట్, ఇట్ గివ్స్ అస్ ద ఫండమెంటల్ నాలెడ్జ్. అయితే ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ లేకుండా మాత్రం మనం ఏ చిత్రాలు చేయలేం. సో ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ మీనింగ్ అండ్ కాన్సెప్ట్స్. ఒక విషయానికి సంబంధించినటువంటి మీనింగ్ తెలుసుకోవడానికి, భావనలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. వాట్ ఈజ్ వాట్ అని. వై ఈజ్ దాట్, ఎందుకు అలా జరిగింది. ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ ద రీజన్ ఫర్ ఎ ఫినామినా. సో యూపీఎస్సీ ఆఫెన్ గివ్స్ ఇంపార్టెన్స్ టు వై ఎలిమెంట్ రాదర్ దెన్ వాట్ ఎలిమెంట్. బికాస్ మనం ఎంటైర్ ఎడ్యుకేషన్లో 15 years ఆఫ్ గ్రాడ్యుయేషన్, అంటే ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి 15 గ్రాడ్యుయేషన్ వరకు కూడా 15 ఏళ్ల పాటు మనం చదువుకున్నదంట వాట్ ఈజ్ వాట్ అనేది. బట్ యూపీఎస్సి వై అనే దాని మీద ఫోకస్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్, గతంలో ఇచ్చిన కొన్ని క్వశ్చన్లు. వై 3 battles fought in పానిపట్, అంటే మొదటి పానిపట్ యుద్ధం, రెండో పానిపట్ యుద్ధం, మూడో పానిపట్ యుద్ధం పలానా సంవత్సరాల్లో జరిగింది, ఇద్దరు ముగ్గురు మధ్యన జరిగింది అని చదువుతాం. కానీ ఎందుకు పానిపట్లోనే యుద్ధం జరగాలి, హైదరాబాద్లో ఎందుకు జరగకూడదు అని మాత్రం ఎప్పుడు మనం హిస్టరీ టీచర్ని అడగడానికి ధైర్యం చేయలేదు. బట్ యూపీఎస్సి ధైర్యం చేసింది. గతంలో ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చింది, వై 3 battles were fought in పానిపట్ అని చెప్పి. వై గవర్నర్ ఈజ్ నాట్ ఎలక్టెడ్, గవర్నర్ని ఎందుకు ఎలక్ట్ చేసుకోం, అమెరికాలో లాగా ఎందుకు ఎలక్ట్ చేసుకోం, ఇండియాలో అపాయింట్మెంట్ ఎందుకు చేస్తాం. అలాగే గతంలో మళ్ళీ వై పొల్యూషన్ ఈజ్ దేర్ ఇన్ ఢిల్లీ, అంటే ఢిల్లీలో ఎక్కువగా పొల్యూషన్ ఎందుకు జరుగుతుంది, పరిస్థితులు, దానికి కారణాలు ఏంటి. జనరల్ స్టడీస్లో అడిగినటువంటి క్వశ్చన్, పేపర్ 1లో అడిగినటువంటి క్వశ్చన్. వై వెల్ఫేర్ స్కీమ్స్ జనరలీ ఫెయిల్, అంటే గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో, యూనియన్ గవర్నమెంట్ చాలా వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ స్కీమ్స్ సాధారణంగా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, ఆ స్కీమ్ ఏంటి అని అడగట్లేదు, ఆ స్కీమ్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అని అడిగారు. వై నాటో ఈజ్ ఎక్స్పాండింగ్, బికాస్ ఆఫ్ విచ్ దెర్ వాజ్ అ వార్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్. అంటే నాటో ఎక్స్పాన్షన్ ఎందుకు జరుగుతుంది, ఎక్స్పాన్షన్ కారణంగా ఏమైంది. ఇప్పుడు గతంలో ఇచ్చిన ప్రశ్న ఇది కూడా, యూపీఎస్సీ మెయిన్స్లో ఇచ్చినటువంటి ప్రశ్న. వై దెర్ ఈస్ అ ఫ్రెష్ వాటర్ క్రైసిస్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో ఈ ఫ్రెష్ వాటర్ సంక్షోభం అనేది ఎందుకు వస్తుంది అనేది మరొక 2022లో ఇచ్చిన క్వశ్చన్. అండ్ అలాగే పేపర్ 1 2022లో ఇచ్చినటువంటి మరో క్వశ్చన్ ఏంటి అంటే, వై సూసైడ్స్ అమాంగ్ ద యంగ్ ఉమెన్, అంటే పర్టికులర్గా మహిళల్లో, యంగ్ మహిళల్లో సూసైడ్స్ ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి అనేటటువంటిది. అలాగే వై హ్యూమన్ డెవలప్మెంట్ ఫెయిల్స్ టు కీప్ పేస్ విత్ ద ఎకనామిక్ డెవలప్మెంట్, 2023లో ఇచ్చిన క్వశ్చన్. అంటే మానవాభివృద్ధి ఆర్థిక అభివృద్ధికి సమానంగా ఎందుకు జరగట్లేదు. వై కాస్ట్ ఈస్ ఫ్లూయిడిక్ అండ్ స్టాటిక్, దెన్ వై జమ్మూ కాశ్మీర్ వాజ్ గివెన్ స్పెషల్ స్టేటస్, వై ఇండియా ఈజ్ ఎ క్వాజీ ఫెడరల్ స్టేట్, వై గవర్నర్ ఈజ్ ఎ ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీస్. ఇలా వై అనేది కనీసం ప్రతి క్వశ్చన్ పేపర్లోనూ ఒక, సపోజ్ ప్రిలిమ్స్లో అయితే ఒక 10 క్వశ్చన్ల వరకు రీజన్స్ మీద ఆధారపడి క్వశ్చన్ అడుగుతారు. మెయిన్స్లో అయితే ప్రతి పేపర్లోనూ కనీసం ఒక 5 క్వశ్చన్లన్న వై అనే దాని మీద ఉంటాయి. సో వీఆర్ ప్లానింగ్ సచ్ వై ఓరియంటేషన్ త్రూ అవర్ ప్రోగ్రామ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్రాకర్. ఇదేంటంటే 100 డైలీ టెస్టులు ఉంటాయి, 10,000 MCQs ఉంటాయి ఢిల్లీ యాక్షన్ ప్లాన్లో భాగంగా. సో కాబట్టి దీంట్లో మీరు రిజిస్టర్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేయండి.